హలో ఆల్, వెల్కమ్ టు డే 5 వీడియో ఆఫ్ సఫారీ వరల్డ్ బ్యాంకాక్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఇలా ఫాగీగా కనిపిస్తుంది ఏంటా అని చూస్తే అవి వాటర్ స్ప్రింక్లర్స్. వచ్చిన టూరిస్ట్స్కి వేడిగా అనిపించకుండా అరేంజ్ చేశారు. అలా ఎంటర్ అవ్వగానే ఒకటి కాదు రెండు కాదు చాలా మకావ్స్ మా అందరికి వెల్కమ్ చెప్పేశాయి. ఇక్కడ నచ్చిన విషయం ఏంటి అంటే వాటిని కేజ్లో పెట్టి బంధించకుండా ఫ్రీగా వదిలేశారు. సఫారీ వరల్డ్ అనేది ఒక ఓపెన్ జూ. దీన్ని ఒక 480 acres అరేంజ్ చేశారు కాబట్టి చాలా అంటే చాలా నడిచేది ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ 100 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉంటాయి. టికెట్ కొన్నప్పుడే మనకు ఒక రూట్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచి ఏవైతే చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఈ చిన్ని బుజ్జి హార్సెస్ కనిపించాయి. కానీ అవి చిన్న పిల్లలు కాదు, వాటి బ్రీడే అంత. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంటైర్ డే ఇక్కడ మనం స్పెండ్ చేస్తే ఇక్కడ ఉన్న అన్ని చూడొచ్చు. ఇక్కడ చింపాంజీస్ ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తాయంటే అవి చూడడానికి వెళ్తున్నాం. వేరే యానిమల్స్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేసే షోస్ ఉంటాయి. లైక్ బర్డ్ షో అని, డాల్ఫిన్ షో అని, ఎలిఫెంట్ షో అని ఉంటాయి. కానీ అవన్నీ డేలో స్పెసిఫిక్ టైమింగ్స్లో మాత్రమే ఉంటాయి. సో చూసుకుని ప్లాన్ చేసుకుంటే అన్నీ చూడొచ్చు. ఈ షో ఆల్మోస్ట్ ఒక 45 minutes నడిచింది. ఇవన్నీ కలిపి ఒక కామెడీ యాక్ట్ లాగా చేశాయి. ఈ చింపాంజీ షో అవ్వగానే నెక్స్ట్ మేము ఎలిఫెంట్ షోకి వచ్చేసాము. మేము వెళ్ళేప్పటికే ఆల్మోస్ట్ ప్లేసెస్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఈ ఎలిఫెంట్ షో చాలా బాగుంటుందంట, అందుకే ఇంత క్రౌడ్గా ఉంది. ఈ షోస్ అన్నిటికీ మనం స్పెషల్గా టికెట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ షోసే అనమాట. ఎలిఫెంట్స్ అన్నీ వచ్చేసాయి, ఇంకా షో స్టార్ట్ అయిపోయినట్లే. మీరే చూడండి అవి ఎంత క్యూట్గా పర్ఫామ్ చేశాయో. షో లాస్ట్లో వచ్చేటప్పటికి అన్ని ఎలిఫెంట్స్ కలిసి ఇలా అందరి మీద వాటర్ స్ప్రే చేయడం స్టార్ట్ చేశాయి. కింద ఫస్ట్ రోలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరు తడిచిపోయారు. కొంతమంది తెలివిగా అంబ్రెల్లాస్ కూడా తెచ్చుకున్నారు. ఈ షో కూడా ఆల్మోస్ట్ ఒక 50 minutes నడిచింది. తర్వాత ఇంక అక్కడ నుంచి క్రొకడైల్స్ చూడడానికి వచ్చాము. మాకు ఫస్ట్ ఇక్కడ వాటర్ తప్ప ఏం కనిపించలేదు. సరే వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఒక క్రొకడైల్ అయితే కనిపించింది. అది చిన్నగా ఉండడం, అందులోనూ అది వాటర్లో ఆ మట్టి కలర్లో అది కలిసిపోయి ఉండడం వల్ల కనిపించలేదు. కానీ అది మాత్రం మమ్మల్ని చూస్తూ ఉన్నట్లుంది అప్పటి నుంచి. మొత్తానికి దగ్గరగా ఒక క్రొకడైల్ని అయితే చూడగలిగాను. ఇంకా క్రొకడైల్స్ కనిపిస్తాయేమో అని వెతికాం, కానీ మాకైతే ఏం కనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి వేరే యానిమల్స్ని చూడడానికి వచ్చేసాము. వీటి పేరైతే తెలియదు కానీ చూడడానికి భలే క్యూట్గా ఉన్నాయి. మీలో ఎవరికైనా వీటిని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఆ ప్లేస్ నుంచి అలా ముందుకు రాగానే సీకవ్ అనే బోర్డు కనిపించింది. అసలు ఏముంటుందని చెప్పి లోపలికి వచ్చి చూస్తే పెద్ద ఎక్వేరియం ఉంది. చూసేసరికి అందులో చాలా ఫిషెస్ అవి ఉన్నాయి. వాటికి ఏవో గ్రీన్ లీవ్స్ ఏవో పెట్టారు, అవి వాటి ఫుడ్ అనుకుంటా. ఇదేనండి ఆ సీకవ్. ఇందాక చెప్పినట్లు ఆ ఆకులు అవి మాత్రమే తింటుందంట, అందుకే దీనికి సీకవ్ అనే పేరు వచ్చింది.
ఇవే పెలికాన్ బర్డ్స్. చూసారా వాటి ముక్కు ఎంత షార్ప్‌గా పెద్దగా ఉన్నాయో. యాక్చువల్‌గా ఇవి వాటర్‌లోనూ స్విమ్ చేయగలవు అండ్ గాల్లో కూడా ఎగరగలవంట. ఇక్కడ కొన్ని యానిమల్స్‌కి మనం ఫీడ్ చేయొచ్చు. కాకపోతే సెపరేట్‌గా టికెట్ అది తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఫుడ్ అయితే చిన్న ఫిషెస్‌నైతే ఇచ్చారు ఫీడ్ చేయడానికి. దీని పేరు వాల్రస్ అన్నమాట. ఇది చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. చాలా క్రౌడ్ ఉండడం వల్ల దగ్గర నుంచి వీడియో తీయడం అవ్వలేదు. చూడడానికి కలర్ఫుల్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపిస్తుంది కదా! దీన్నే సదరన్ క్యాసవరీ అంటారు. ఒక్కసారి ఇది తంతే బాడీలో ఉన్న బోన్స్ అన్నీ విరిగి చచ్చిపోతారంట మనుషులు. అంత పవర్‌ఫుల్ బర్డ్ ఇది. ఇందాక చెప్పినట్లు కొన్ని యానిమల్స్‌కి ఫీడ్ చేయొచ్చు అన్నాను కదా! దానిలో జిరాఫ్స్ కూడా ఉన్నాయి. మనం వాటికి ఓన్ హ్యాండ్స్‌తో ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ 150 బాట్స్ పెడితే ఒక బకెట్‌తో కొన్ని క్యారెట్ పీసెస్ ఇస్తారు. సో, వాటిని అలా ఒక పుల్లకి గుచ్చి అలా వాటికి అందిస్తుంటే అవి ఆ టంగ్‌తో తీసుకొని తింటూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి చీతాని చూడ్డానికి వచ్చాము. లంచ్ అవర్ వల్ల అవి తినేసి హాయిగా పడుకున్నట్లున్నాయి. ఇక్కడ మనం ఈ కలర్ఫుల్ మకాస్‌తో కూడా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. కానీ సెపరేట్‌గా టికెట్ అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిపోయాక మేము మా దగ్గర వెహికల్ ఉంటే లోపలికి సఫారీ టూర్ లాగా వెళ్ళాము. మంచిగా యానిమల్స్ అన్నిటిని దగ్గరగా చూడొచ్చు. కానీ మనం ఆ వెహికల్ మాత్రం అస్సలు దిగకూడదు. అలాగే విండోస్ కూడా డౌన్ చేసి చేతులవి బయట అవి అయితే పెట్టకూడదని చెప్పారు. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ ఫ్లెమింగోస్ కూడా ఉంటాయంట. కాకపోతే మేము వెళ్ళిన సీజన్‌లో అవి లేవు. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి లయన్స్ అండ్ టైగర్స్ ఉండే ప్లేస్‌కి వచ్చాము. ఇక్కడ స్ట్రిక్ట్‌గా బోర్డ్స్ అవి కూడా పెట్టారనమాట. అసలు విండోస్ అవి డౌన్ చేసి వెహికల్ నుంచి కిందకి కూడా దిగకూడదు అని.
ఈ వైల్డ్ యానిమల్స్ అన్నిటిని అలా దగ్గరగా చూస్తుంటే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. అండ్ అలానే కొంచెం లైట్గా భయంగా కూడా అనిపించింది అనుకోండి. ఇక్కడ చూడండి బోర్డ్స్ ఎక్కడికక్కడ ఇలా పెట్టారనమాట, స్టే ఇన్ యువర్ కార్ అని చెప్పి. ఇక్కడ నుంచి నెక్స్ట్ బెంగాల్ టైగర్స్ చూడడానికి ఆ జోన్కి వెళ్తున్నాము. ఇక్కడ 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా టైగర్సే ఉన్నాయి. అండ్ దట్టు వెహికల్కి చాలా దగ్గరగానే ఉన్నాయి అవన్నీ కూడా. మా సఫారీ టూర్ అయిపోయి ఫినిష్ చేసుకొని మేము బయటికి వస్తుంటే మాకు ఇక్కడ బేర్ కనిపించింది. అది పడుకుని ఉంది కదా అని చెప్పి మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనేటప్పటికి అది లేచి కూర్చుంది. ఇంకా మేము వెంటనే అక్కడ నుంచి వచ్చేసాము. అది మాత్రం మా వెహికల్కి చాలా దగ్గరగానే ఉంది. చూసారా అది ఎంత పెద్దగా ఉందో, దాని నెయిల్స్ అవి కూడా ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇంకా అక్కడ నుంచి మా హోటల్కి వెళ్ళే దారిలో ఈ థాయిలాండ్ దేవుడు కనిపించాడు. ఇలాంటి మినీ టెంపుల్స్ చాలా చోట్లే కనిపించాయి. సో అలా మా సఫారీ వరల్డ్ టూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.